అందరికీ నమస్కారం. నేను మీ శ్రవంతి. సో మై ఛానల్ నేమ్ స్టిచ్ విత్ శ్రవంతి అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, మనం 10 days ఛాలెంజ్ లో వీడియోస్ రన్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి సెకండ్ వీడియో కాదు, ఫస్ట్ వీడియోనే. యాక్చువల్ గా రీజన్ ఏంటంటే, మనం ఫస్ట్ వీడియోలో జస్ట్ అందరి దగ్గర ఇంట్రొడక్షన్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, వీళ్ళకి మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం జరగండి. మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీళ్ళకి ఏమి తెలియదు కాబట్టి ఫస్ట్ మిషన్ ఇట్లా దారం ఎట్లా పెట్టుకోవాలి మిషన్ కి, అండ్ బాబిన్ కి దారం ఎట్లా పెట్టుకోవాలి, అండ్ తొక్కడం ఎట్లా తొక్కాలి మిషన్, అండ్ స్ట్రైట్ లైన్స్ ఎట్లా స్టిచ్ చేయాలి. సో ఇవి ఒక 4 పాయింట్స్ నేను ఇప్పుడు వీళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇంకొకటి, కాజాలు ఎట్లా కుట్టాలి, ఉక్సులు ఎట్లా కుట్టాలి, హెమ్మింగ్ ఎట్లా చేయాలి. సో ఇవి ఒక 6 పాయింట్స్ నేను ఇప్పుడు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 10 days ఛాలెంజ్ లో ఫస్ట్ క్లాస్ అన్నమాట. అండ్ ఇంకొకటి, ఈ రోజు నేను ఇవన్నీ చెప్తున్నాను, రేపు వీళ్ళన్నీ చేసుకొని రావాలి. ఇది ఫస్ట్ వన్. సో ఇక్కడికి రారా, వీళ్ళకి దారం ఎట్లా పెట్టాలి ఏందనేది చూపిద్దాం. వీడియో ఇది పడ్డరే కదా, నేను ఒక్కదాన్ని పడ్డాను. ఇది ఫస్ట్ థ్రెడ్ ఇక్కడ స్టార్ట్ కావాలి మిషన్ కి. నెక్స్ట్ ఇగో ఇక్కడ ఈ హోల్, ఇక్కడ నుండి ఈ ప్లేస్ నుండి ఇగో దారం పెట్టే విధానం ఇది. నెక్స్ట్ ఇక్కడ ఈ థ్రెడ్, ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ దారం పెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సూది దారం ఇది దారం పెట్టే విధానం ఇది. నెక్స్ట్ బాబిన్ నెక్స్ట్ బాబిన్ ఎట్లా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఇది రింగ్, ఇది థ్రెడ్ది, అండ్ ఇది బాబిన్ బాక్స్ అంటారు కదా ఇది. సో దీన్ని పెట్టుకునే విధానం ఇది. బాబిన్ లో ఇది పెట్టి, సో ఈ ప్లేస్ నుండి, ఇక్కడ నుండి ఈ హోల్ నుండి థ్రెడ్ ఇట్లా తీయాలి. ఇది బాబిన్ పెట్టే విధానం. నెక్స్ట్ ఇక్కడ చూపిరా, ఇక్కడ కింద బాబిన్ ఈ ప్లేస్ నుండి ఇట్లా పెట్టి ఈ హోల్ దగ్గర లోపలికి ప్రెస్ చేయాలి. ఇది నెక్స్ట్ ఇక్కడ దారం తీయడం, పైకి దారం తీయాలి. సో ఈ దారాన్ని, సూదిలో పెట్టిన దారాన్ని ఇట్లా మెల్లిగా తింపుతూ, ఇక్కడున్న ఈ రింగు తింపుతూ ఇట్లా పైకి తీస్తే ఈ 2 దారాలు వస్తాయి. దీన్ని బ్యాక్ సైడ్ ఇట్లా అనాలి. ఇప్పుడు మిషన్ ఒక క్లాత్ అందుకోరా, ఈ క్లాత్ అందుకో. ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ వేసుడు ఎట్లా అనేది మనం వీళ్ళకి చూపించాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే స్టార్టింగ్ అన్నమాట, బిగినర్స్. వీళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి మనం మిషన్ ఎట్లా తొక్కడం అనేది కూడా మనమే చూపించాలి. సో ఇక్కడ నుండి స్టార్ట్. ఫస్ట్ అయ్యో ఈ చిన్న టైర్ ఉంటది కదా, దీన్ని పట్టుకొని ఇట్లా దింపాలి. కాళ్ళం 2 కింద ప్రెస్ చేయాలి, కిందికి పైకి, ఈ విధంగా. ఇది మిషన్ తొక్కే విధానం. అండ్ ఇక్కడ క్లాత్ పెట్టుకోవాలి. ఇక్కడ క్లాత్ పెట్టి ఈ విధంగా తొక్కుకుంటూ వెళ్ళాలి కత్తెనందుకోగా. ఇవి స్ట్రైట్ లైన్స్ అనేది ఇట్లా స్ట్రైట్ లైన్స్ వేయాలి. కొంచెం వేరే ఇవి ఇట్లా ఖచ్చితంగా ఒక 5 to 6 లైన్స్ వేయాలి. 5 to 6 లైన్స్ ఎందుకు అనేది అంటే, ఓన్లీ ప్రాక్టీస్ కోసమే 5 to 6 లైన్స్ అనేది కంపల్సరీ వేయాల్సిందే. అట్లయితేనే రెగ్యులర్ గా మీకు ప్రాక్టీస్ అనేది వస్తుంది. ఎట్లా తొక్కడం అనేది మీకు ఇంప్రూవ్ అవుతా ఉంటది అన్నట్టు, డే బై డే. ఇది ఒక 2 లైన్స్ నేను వేసిన ఇక్కడ. సో నెక్స్ట్ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. యాక్చువల్ గా ఈ రోజు అయితే నేను దారం ఎట్లా పెట్టాలి, అండ్ బాబిన్ ఎట్లా పెట్టాలి, స్ట్రైట్ లైన్స్ ఎట్లా స్టిచ్ చేయాలనేది వీళ్ళకి చూపించాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఉక్సులు, కాజాలు, హెమ్మింగ్ ఎట్లా చేయాలనేది కూడా నేను వీళ్ళకి చూపించాను. సో అవి వీళ్ళు ఎట్లా చేశారు ప్రాక్టీస్ అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకోటి, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నట్టు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో ఫుల్ వీడియో చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే సో వీళ్ళు అసలు నేర్చుకుంటలేదా, ఇది ఒక ఫ్రాడ్ లేకపోతే ఇది ఒక ఫ్రాంకా అనేది మీకు అర్థమవుతుంది. కంటిన్యూగా వీడియోస్ అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.